వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను చేయాల్సిన రిక్వెస్ట్ కాస్త మా బాబాయ్ చేసేసాడు. సో మీకు ఆ అవుట్పుట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనము ఏదైతే ప్యారెట్ నేను చూపించానో అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, పిల్లలకి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలో ఈ వీడియో అయితే చూసేసేయండి. ఏదైతే ప్యారెట్ బాడీ షేప్ ఉందో అది డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ నోస్ అనేది కట్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఐ ఎలా డ్రా చేస్తున్నానో చూసారు కదా. సో ఓన్లీ వైట్ పేపర్ మీద జస్ట్ బ్లాక్ కలర్ తోటి ఈ విధంగా మనం డ్రా చేసేసామంటే ఐ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు టేల్ అండ్ వింగ్స్ తయారు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నేను ప్రతి ఒక్క దానికి బ్లాక్ స్కెచ్ ఎందుకు ఇస్తున్నానంటే పెన్సిల్ సైజ్ అనేది 2 లైన్స్ పడిపోయి ఉంటాయి. అవి కరెక్టా రాంగా అని కన్ఫ్యూజ్ అయ్యి కట్ చేసేస్తాం కదా, అప్పుడు మనకు రాంగ్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఇలా బ్లాక్ స్కెచ్ ఇచ్చామంటే సింపుల్గా మనం కటింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ ప్యాచెస్ అనేటివి నేను రెడీ చేసుకున్నాను అనమాట. ఆ స్ట్రిప్స్ కూడా కట్ చేశాను కదా. మనకు కావాల్సిన కలర్స్ అనేది కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కట్ చేసిన తర్వాత వింగ్స్కి ఈ విధంగా స్టిక్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా స్టిక్ చేయటం వల్ల కలర్ఫుల్ ప్యారెట్ అనేది మనకి రెడీ అవుతుంది. సో టేల్ అయితే రెడీ అయింది కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ వింగ్ కూడా ఈ విధంగా మనము స్టిక్ చేసేసాము. ఫైనల్గా చూస్తున్నారు కదా బాడీ పోర్షన్. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా నేను స్ట్రిప్స్ కట్ చేస్తున్నాను కదా, అవన్నీ బాడీ మీద ఇలా పేస్ట్ చేసేసాను అనమాట. అండ్ మ్యాంగో వచ్చేసి ఇక్కడ డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను. దానికి ఒక స్టెమ్, దాన్ని మనం ఇలా పేస్ట్ చేసిన తర్వాత లీవ్స్ వచ్చేసి కట్ చేసుకున్నాం అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు మరిన్ని వీడియోస్ కోసం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే మీకు కావాల్సిన క్రాఫ్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.